జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు జగనన్న లేఅవుట్ల పథకం పేరుతో 7,000 కోట్ల కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణం ప్రధానంగా భూమి కొనుగోలు, స్థలాల చదును, నిధుల మళ్లింపు అనే 3 కీలక దశల్లో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కుంభకోణంలో అతిపెద్ద వాటా భూసేకరణలో జరిగింది. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి వేలాది ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే వాస్తవానికి మార్కెట్ ధర ఎకరాకు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉన్న ప్రాంతాల్లో అప్పటి అధికార పార్టీ నేతలు అధికారులతో చేతులు కలిపి ఎకరాకు 45 లక్షల నుంచి 60 లక్షల వరకు ప్రభుత్వం చేత చెల్లించేలా రికార్డులు సృష్టించారు. ఇలా మార్కెట్ ధర కంటే 2-3 రెట్లు అధికంగా చెల్లించడం ద్వారా సుమారు 7,000 కోట్ల ప్రజాధనం నేరుగా మధ్యవర్తులు, రాజకీయ నేతల జేబుల్లోకి వెళ్లింది. భూమిని సేకరించిన తర్వాత ఆ లేఅవుట్లలో భూమిని చదును చేయడం, గ్రావెల్ కోసం ప్రభుత్వం దాదాపు 2,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. అయితే ఇక్కడే మరో మోసం వెలుగు చూసింది. నివాసానికి ఏమాత్రం పనికిరాని లోతట్టు ప్రాంతాలు, చిత్తడి నేలలు, చెరువు గట్ల వంటి స్థలాలను సేకరించి వాటిని చదును చేసినట్లు తప్పుడు బిల్లులు సృష్టించారు. క్షేత్రస్థాయిలో ఏమాత్రం పనులు జరగకపోయినా కేవలం కాగితాల మీద లెక్కలు చూపి సివిల్ పనుల పేరుతో 100 కోట్ల రూపాయలు దారి మళ్లించారు. నేటికి అనేక లేఅవుట్లు వర్షం వస్తే నీటి కుంటల్లా మారుతున్నాయి. ఇల్లు నిర్మించుకోవడానికి అవి ఏమాత్రం పనికిరావు. ఇళ్ల నిర్మాణ పనులను కాంట్రాక్ట్ ఇచ్చే క్రమంలో కూడా భారీ అక్రమాలు జరిగాయి. ఇటువంటి టెండర్ ప్రక్రియను పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా పనగానపల్లె వైసీపీ మాజీ ఎమ్మెల్యే బోయిల్ల జనార్దన్ రెడ్డికి చెందిన జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, అప్పటి రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందిన రాక్రీట్ వంటి ప్రైవేట్ కంపెనీలకు 1,000 కోట్ల రూపాయల పనులను అప్పగించారు. ఈ కంపెనీల వెనుక నాటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు బినామీలుగా ఉన్నారు. ఎటువంటి అధికారిక ఒప్పందాలు లేకుండానే అడ్వాన్స్ పేమెంట్లు చేయడం, పనులు పూర్తి కాకముందే బిల్లులు చెల్లించడం వంటి చర్యల ద్వారా ఖజానాను ఖాళీ చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమగ్రంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సర్వేపల్లి, అనంతపురం, కోస్తా జిల్లాల్లో జరిగిన భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ కుంభకోణం వెనుక ఉన్న వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల పాత్రపై ఆధారాలు సేకరిస్తోంది. దోషులను గుర్తించి దారి మళ్లించిన నిధులను రికవరీ చేయడంతో పాటు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు, వీరందరి నుంచి వాటా అందుకున్న కీలక సూత్రధారి ఎవరు అనే విషయాన్ని కూడా గుర్తించి చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది.